వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకున్న అనేక సమస్యల్లో నిద్ర పట్టకపోవడం ఇది కూడా ఒక ప్రధాన సమస్యగానే తయారైందండి. చాలా మందికి నిద్ర పట్టకపోవడం, దానివల్ల నెక్స్ట్ డే వర్క్ మీద ఫోకస్ చేయలేకపోవడం, పిల్లలైతే పెద్దవాళ్ళంటే ఇప్పుడు ఒక వయసు వచ్చాక నిద్ర తగ్గిపోతుంది, అది వేరే. కొంతమంది నిద్ర ఎక్కువైపోతుంది, అది ఒక సమస్య. అవును. నిద్ర పట్టకపోవటం దీన్ని ఎలా నివారించుకోవాలండి? ఎట్లా మనం తగ్గించుకోవాలి? అంటే ఇప్పుడు సమస్య ఇన్సోమ్నియా, నిద్ర లేకపోవటం. ఇప్పుడు ఏమంటే స్లీప్ ఆప్నియా అలాంటిది ఏదో ఒక సమస్య వచ్చింది వీళ్ళకి, కూరకొచ్చుతుంది కొంతమందికి, ఎంతసేపు నిద్రలో మెలకు వచ్చేస్తుంది, కంఫర్టబుల్ గా పక్క కుదరదు, అలాంటి వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది వాళ్ళకేమో ఏవో రకరకాల డెఫిషియన్సీలు, రాత్రిపూట నిద్రలో కాళ్ళు లాగుతాయి, కాళ్ళు కొంకరపోతాయి, కాళ్ళు పక్కకు తిరిగి పడుకుంటే కాళ్ళు కాళ్ళు ఏమంటారు తిమ్మిరెక్కిపోతాయి, చేయి తిమ్మిరెక్కిపోతుంది. అవును, ఎటు పడుకుంటే అటు తిమ్మిరెక్కిపోతుంది. కాస్త ఒకసారి మెలకు వచ్చేసరికి ఇంకా మళ్ళీ నిద్ర పట్టదు. బోల్డ్ అని ఉంటాయి సమస్యలు చేయాలి. ఇప్పుడు ఈ రోజున ఏంటంటే మనకి స్ట్రెస్, యాంగ్జైటీ, ప్రెషరు, చంటి పిల్లల తల్లులకి సహజంగా నిద్ర ఉండదు. పట్టకపోట కాదు పాప, వాళ్ళ నిద్ర వస్తుంది, పడుకునేందుకు అవకాశం ఉండదు. ఎక్కువసేపు స్క్రీన్ టైం, బాగా ఫోను లేకపోతే ఎంతసేపు ఈ కంప్యూటర్ చూసే వాళ్ళకు కూడా కళ్ళు డ్రైగా అయిపోయి పొడివారిపోయి కళ్ళు మూతలు పడవు, ఒళ్ళు అలిసిపోయి ఉంటుంది, ఒళ్ళు పులిసిపోయినట్టు ఉంటుంది, కానీ నిద్ర పట్టదు. బోల్డ్ అని ఇలాంటి సమస్యలు ఇవాళ రేపు ఇవి చాలా ఎక్కువ కూడా. ఇదివరకటి రోజులు అంటే పగలల్లా తిరిగి పనిచేసి బాగా ఎక్కడికైనా వెళ్ళాలంటే నడిచి చేసేవాళ్ళం. నిద్ర పట్టని సమస్య ఉన్నవాళ్ళు ప్రధానంగా కొన్ని అలవాట్లు మార్చాలి. స్క్రీన్ టైము తగ్గించుకోవాలి ఫస్ట్, అది ఒకటి. తర్వాత తినగానే పడుకోవద్దు, రాత్రిళ్ళు పెందరాళ్ళే తినేసేయండి. గోరువెచ్చటి పాలు, కొంచెం వేడిగా ఉన్న పాలు తాగితే నిద్ర పడుతుంది అంటారు. టీ కాఫీ లాంటివి స్లీప్ టైంలో తీసుకోవద్దు. రాత్రిపూట భోజనానికి నిద్రకి ఒక 3 గంటల గ్యాప్ ఉంచండి. పడుకునే ముందు కాస్త పాలు తాగొచ్చు. ఒకవేళ అలసటగా ఉంది, విసుగ్గా ఉంటుంది అంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయటం. ఈ రాత్రిళ్ళు స్నానం అందరూ చేయకూడదు. రాత్రిపూట స్నానం చేయటం అంటే వాతం చేస్తుంది అంటారు. అందరికీ, పిల్లలకి జల్లలకి అందరికీ పోసేసేయకూడదు స్నానం. ప్రెగ్నెంట్ లేడీస్ చేయకూడదు, కొత్తగా డెలివరీ అయిన వాళ్ళు చేయకూడదు, తరచుగా ఒళ్ళు నొప్పులు వచ్చేవాళ్ళు, వాతపు బాధలు, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, తర్వాత తరచుగా కాళ్ళ నొప్పులు అవి వస్తుండేవాళ్ళు చేయొద్దు. ఓకే. తల మీద పోసుకోవటాలు లాంటివి కూడా చేయకూడదు. మిగిలిన వాళ్ళు మామూలుగా వర్క్ చేసుకునే వాళ్ళు కాస్త స్నానం చేయటం, గోరువెచ్చటి వేడి నీళ్ళతో చేయొద్దు, కాసిన నీళ్ళతోటి స్నానం చేయటం, కాస్త వేడి నీళ్ళు అనమాట. ఇది ఒక అలవాటుగా, ఒక రొటీన్. ఇప్పుడు నువ్వు 9ంటికి అన్నం తిని 9:30కో 10కో స్నానం చేయకూడదు. తొందరగా 7కో 7:15కో అన్నాలు తినేస్తే కనుక 10-10:30కి పడుకునేటప్పుడు ఒక్క 4 చెంబులు పెద్ద బకెట్ నిండా పోసుకోకుండా 4 నీళ్ళు పోసుకుంటే కొంచెం ఒక హాయిగా ఉన్నట్టు ఉంటుంది, నిద్ర పడుతుంది. తప్పనిసరిగా వ్యాయామాన్ని అలవర్చుకోండి. బాడీకి ఎక్సర్సైజ్ ఉండి పగలల్లా తిరిగి పనిచేసిన వాడికి రాత్రి నిద్ర పడుతుంది. పగటిపూట పడుకోబోకండి, అస్సలు పడుకోవద్దు పగలు. రాత్రి ఆహారంలో సాత్విక ఆహారాన్ని అలవాటు చేసుకోండి. మసాలాలు అవి తినద్దు, బయట జంక్ ఫుడ్ తీసుకోవద్దు. లోపల గ్యాస్ చేరిపోతే నిద్ర పట్టదు, పడుకునేసరికల్లా ఎగదన్నేస్తుంటుంది, గుండెల్లోకి వచ్చేస్తుంది, తేనె పొలుస్తుంది, కారపు తేనుపులు, పుల్లటి తేనుపులు వచ్చేస్తాయి, ఇంకా నిద్ర ఎక్కడ పడుతుంది? అవును, నిద్ర పట్టదు. తర్వాత తలకి ఏదైనా టైట్గా పిన్ను పెట్టుకుని అలా పడుకోవద్దు. జడేసుకునే వాళ్ళైతే జడతోటి పడుకోవచ్చు, అలవాటుని బట్టి. జడేసుకుంటే సరే. మనలాగా క్లిప్పులు పెట్టుకుని పడుకునే వాళ్ళు, క్లిప్ పెట్టుకుని ఉంచుకునే వాళ్ళు క్లిప్ తీసేసి పడుకోండి. జుట్టుకి టైట్ క్లిప్ ఉన్నా కూడా నిద్ర హాయిగా పట్టదు. పక్కలు శుభ్రంగా ఉంచుకోండి. ఫ్రీక్వెంట్గా దుప్పట్లు మార్చండి. ముదురు రంగు దుప్పట్లు మానేయండి. మనం మాసిపోతాయని డార్క్ కలర్స్ వేసుకుంటాం, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. కొన్ని పనులు ఎక్స్ట్రా అవుతాయి. తల దిండు బాగుందా లేదా చూసుకోండి. దిండు బాగుండకపోయినా నిద్ర పట్టదు. ఈ తల దిళ్ళు దుప్పట్లు క్లీన్గా ఉంచుకోవాలి. గదిలో విప్పేసిన బట్టలు ఎక్కువ ఉండనివ్వకండి మీరు పడుకునే చోట. గది క్లమ్జీగా ఉంచద్దు. తర్వాత పడుకునేటప్పుడు బాత్రూమ్కి వెళ్ళి పడుకుంటాం కదా, తప్పకుండా నోట్లో నీళ్ళు పోసుకుని పుక్కిలించి ఉమ్మేయటం, కాళ్ళు కడుక్కోవటం. కాళ్ళు కడుక్కుని తడికాళ్ళు శుభ్రంగా తుడుచుకుని, తడికాళ్ళతో మంచాలు ఎక్కకూడదు. అవును, జ్ఞాపకంగా చేయాలి. ఓ పాత టవల్ కింద ఎక్కడ ఉంటుందో దాన్ని పెట్టి శుభ్రంగా పాదాలు తుడుచుకుని, మీకు ఓపిక ఉండి అలవాటు ఉంటే కనుక చాలా మంచి అలవాటు ఏంటంటే ఒక నలకంత కొబ్బరి నూనె
అరికాళ్ళకి రాసుకుని ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు పాదాల మీద మర్దన చేసి కనుక పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. నిద్ర పట్టని వాళ్ళకి ఎక్కువ వైద్యం ఇదే, అరికాళ్ళకి నూనె రాసుకోవటం, ఓకే. పాదాలు మసాజ్ చాలా పోసుకోవద్దు. మళ్ళీ పొద్దున్న లేవగానే ఇల్లంతా జిడ్డుగా అయిపోతుంది. కొంచెం నూనె, ఇప్పుడు తడి చేసాం కదా, కాళ్ళు కడిగేమా, కడగంగానే కొంచెం తడిగా ఉంటుంది, మెత్త అంటే చల్లగా ఉంటుంది. అప్పుడు కనుక నూనె రాస్తే స్ప్రెడ్డింగ్ బాగుంటుంది. కొంచెం నూనె తీసుకుని 2 పాదాలు కాసేపు అరికాళ్ళు మర్దన చేసుకుని పడుకుంటే నిద్ర బాగా పడుతుంది. ఒకవేళ మీకు అర్ధరాత్రి మెలకు వచ్చేసి ఆకలేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆకలేస్తుంది చాలామందికి. ఈ ఆకలి వేయటము దాన్ని ఆకలిగా భావించద్దు. ఆ టైంలో ఏమీ తినకూడదు. మంచినీళ్ళు తాగండి కాసిని. ఆకలి అనుకోదు, కడుపులో మంట కూడా కావచ్చు అది. ఓకే. కాళ్ళు నొప్పులతోటి మెలకు వస్తుంది. పాదాలు నొప్పులు పుట్టేస్తాయి, కాళ్ళు నొప్పులు పుట్టేస్తూ ఉంటాయి. ఎంత కాళ్ళు విదిలించినా, ఒళ్ళు విరగదీసినా, ఒళ్ళు విరుచుకున్నా తగ్గినట్టు ఉండదు. ఎంతో సేపటికి కానీ నిద్ర పట్టదు. మీకు అట్లా నిద్రలో కాళ్ళు నొప్పులు ఉంటే బి కాంప్లెక్స్ లాంటివి ఏమైనా డెఫిషియన్సీలు ఉండొచ్చు. డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, తప్పకుండా డాక్టర్ని చూడండి. డయాబెటీస్ అవి ఉన్న వాళ్ళకి అరికాళ్ళ మంటలు లాంటివి ఉంటే మీ డయాబెటీషియన్కి చెప్పండి ఆ మాట, ఇట్లా ఉంటుంది నాకు నిద్ర పట్టట్లేదు అని. ఒకవేళ ఎర్లీగా మెలకు వచ్చేస్తే లేచి పని చేసుకోవచ్చు. అలా కాకుండా మరి 3:00 మెలకు వస్తే అప్పుడు ఏం పని చేసుకుంటాము. ఒకవేళ మెలకు వచ్చింది అనుకోండి, స్క్రీన్కి వెళ్ళొద్దు. నీకు చెప్తున్నానమాట ఈ మాట. అప్పుడు ఫోన్లు చూసి ఇంకేం చేస్తాను, ఫోన్ చూసుకుంటానని వెళ్ళి ఫోన్ దగ్గర కూర్చోవద్దు. ఒక మంచి మెథడ్ చెప్తాను. పడుకున్నామా, మనం పడుకునేటప్పుడు చేయొచ్చు, మెలకు వచ్చినప్పుడు చేయొచ్చు. కొద్ది రోజులుగా నాకు కూడా ఉంది ఈ సమస్య. 3 o'clock మెలకు వస్తుంది, 4:30 దాకా నిద్ర పట్టదు. అప్పుడు పట్టిన నిద్ర 7 దాకా మెలకు రాదు. అవును, అదే సమస్య అవుతుంది. పొద్దుటి పనులన్నీ పాడే. ఎర్లీ మార్నింగ్ యోగాలు గీగాలు ఏమీ అవ్వవు, ఫ్రెష్ ఎయిర్ అంతా పోతుంది. దీనికి ఏం చేయాలంటే మనం పడుకునేటప్పుడు పడుకోగానే శ్వాస మీద కొంచెం ధ్యాస పెట్టుకోవాలి. మనం ఏమంటారంటే అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తాం, మామూలుగా అందరూ చేస్తారు. ఏం చేస్తాం, ముందు ఎడ ముక్కుతోటి గాలి తీసుకుంటాం, ఇట్లా ఈ ముక్కు మూసేస్తాం, దీంతో అప్పుడు దీంతో వదులుతాం, దీంతో గాలి తీసుకుంటాం. అనులోమ విలోమము అని చూసుకోండి. అనులోమ విలోమ ప్రాణాయామం మనం పడుకుని ఒక్క 10 శ్వాసల పాటు చేయండి చాలు. 10 రౌండ్స్, ఇవి 2 కలిపి 1 రౌండ్, అట్లాంటివి 10 చేశాక పడుకోండి రిలాక్స్డ్గా. అప్పుడు ఈ పొట్ట మీద గాలి తీసుకుని మనం తీస్తున్న గాలి పొట్టలోకి వెళ్తున్నట్టు అబ్జర్వ్ చేసుకోండి. ఇది ఒక ప్రాక్టీస్. ఓకే. గాలిని మనం తీస్తాం, గాలి లోపల తీస్తున్నాం, లోపలికి వెళ్తుంది, మళ్ళీ వదిలిపెడతాం. శ్వాస మీద ధ్యాస పెట్టడం నిద్ర పట్టేస్తుంది. ఓకే. యోగ ముద్రలు చేసాం మనం ఒక వీడియో. అవునండి, ఈ ముద్రలు చేస్తాం కదా, ఆ, దీన్ని జ్ఞాన ముద్ర, చిన్ ముద్ర ఇట్లా చెప్తాం. అయితే ఈ జ్ఞాన ముద్రని మనం పడుకున్నప్పుడు నిద్ర పట్టడం లేదు, విసుగ్గా, ఇదే ముద్రని ఓ చెయ్యి పైకి ఓ చెయ్యి కిందకి, ఓహో, మన పక్కనే, పొట్ట మీద కాదు, పక్కన మనం పడుకుంటాం కదా, ఒక చెయ్యి ఇలా పెట్టండి, ఓ చెయ్యి ఇలా పెట్టండి. ఇప్పుడు మీ శ్వాస మీద పెట్టుకోండి ధ్యాసని. దాన్ని అబ్జర్వ్ చేయండి, అది ఎక్కడికి వెళ్తోంది, గాలి ఎక్కడి నుంచి బయటకు వస్తుంది అనేది చూడండి. 5 నిమిషాల్లో ఖచ్చితంగా నిద్రపడుతుంది. మీరు రాత్రి 11ంటికి ఇది చేయొచ్చు, తెల్లవారుజామున 3ంటికి ఇది చేయొచ్చు మెలకు వస్తే. ఓకే. ఇది అలవర్చుకోవాలి. కాస్త సంసారంలో భార్య భర్తలు కాస్త చిన్న వయసు వాళ్ళైతే వీళ్ళ పరిస్థితులు వేరుగా ఉంటాయి. కొంచెం ఒక ఏజ్ దాటాక, లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు, ఏ ఎంగేజ్మెంట్ వేరేది లేనప్పుడు నిద్ర పట్టదు. ఈ పొద్దుటి ఆలోచనలని పక్కన పెట్టే ప్రాక్టీస్ చేయండి. మీరు ఎప్పుడైతే ఈ గాలి మీదకి దృష్టి పెడతారో మిగిలిన ఆలోచనలు పక్క వెళ్ళిపోతాయి. ఓకే. మనం ఎప్పుడు ఏదైనా ఒకటి చూస్తాం అనుకో, నేను ఇట్లాగే చూస్తున్నా, ఈ పక్కన ఉన్నది నాకేం కనపడుతుంది, కనిపించదు. కాసేపటికి ఏమవుతుంది, ఇది పెద్దదైపోతుంది. దానికి ట్రై చేయాలి. ఎస్, మనం దేన్ని చూస్తున్నాం, ఏదైనా అంతే, మనం అవే చూస్తూ ఉంటే అవి పెద్దవైపోతాయి. ఈ పగటి టెన్షన్ని, ప్రెషర్ని మంచం మీదకి వెళ్ళేసరికి వదిలిపెట్టేసేయాలి. కొంతమంది అప్పుడే భర్తలతోటి మాట్లాడి పోట్లాడుతూ ఉంటారు. రాత్రి నిద్ర పాడు. ఏదైనా సరే భోజనానికి ముందే పోట్లాడాలి. భోజనం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు పోట్లాడకూడదు. అసలు రాత్రికి తగాదాలు ఉండకూడదు. అప్పుడు మీకు నిద్ర బాగా పడుతుంది. అలా ఎలా కుదురుతుందంటే, మేము మాట్లాడుకునేటప్పుడే మేము అప్పుడే కలుస్తాము అంటే మరి ఎన్ని రాత్రులు పాడు చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారో మీరు ముందు ఆలోచించుకోవాలి. ఎవరి అకౌంటబిలిటీ వాళ్ళదే, అంతే. రాత్రిపూట నో డిస్కషన్స్. పొద్దునే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర పోట్లాడుకోండి. ఓకే. తర్వాత బోల్డ్ పని ఉంటుంది. తర్వాత ఇక రోజేం పాడవద్దు, రోజు పాడవుతుంది అనుకోదు, రాత్రి పాడు చేసుకోవద్దు. రాత్రి మనం పోయే నిద్ర, మన ఒంటికి బ్రెయిన్కి దొరికే విశ్రాంతే మర్నాటి 10 గంటల మీద ఉంటుంది. అవును.
మర్నాడు హాయిగా ఉంటాం మనం. కానీ ఉదయం కూడా కొంచెం అర్లీగా లేవటం ప్రాక్టీస్ చేస్తే నైట్ కొంచెం బాగా నిద్ర బాగా పడుతుంది కదా రమ్య గారు? బాగా నిద్ర పడుతుంది. ఎక్సర్సైజు, వాకింగు, 4 మెట్లు ఎక్కటము, కాస్త ప్రాణాయామం చేయటము, ఇంకో 2 పనులు ఎక్స్ట్రా అయితే చీచీ నా వల్ల కాదు అనుకోకుండా ఆ 2 పనులు కూడా బలవంతంగా చేసేయటము. అలసిన శరీరం విశ్రాంతిని కోరుతుంది. ఎస్. శరీరం అలవకుండా బ్రెయినే అలసిపోతే శరీరం అలవదు, దానికి నిద్ర రాదు, బ్రెయిన్కి విసుగొస్తుంది. ఈ రెండింటిని మనం ఎట్లా ఎప్పుడు కలుపుతాం? బ్యాలెన్స్ చేయాలి కదా. బ్యాలెన్స్ చేయాలి కదా. ఈ బ్యాలెన్స్కి మనం ఈ శ్వాస మీద పెట్టే ధ్యాస చాలా హెల్ప్ చేస్తుంది. ఎంత ఉపయోగపడుతుందో చేసి చూడండి, తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. రైట్ రమ్య గారు, నమస్తే. నమస్తే జీ.